తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఫస్ట్ రాష్ట్రపతి గారిని కూడా ఈ ఊబిలోకి, రాజకీయ ఊబి అనండి లేదా అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూలోకి లాగటం కరెక్టేనా? లోకేష్ గారు వెళ్ళి చెప్పారు, సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎందుకు వెళ్ళట్లేదో మొన్న ప్రధాని కలిశారు, ఇప్పుడు వీళ్ళని కూడా కలిశారు. సో ఈ అన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి దయచేసి. కొమ్మిడి బేసిక్గా ఇప్పుడు అమరావతి రైతుల్లో ఒక ఆందోళన ఉంది. ఒక ఆందోళన ఏంటి? యాజ్ పర్ సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాల్లో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి. ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఇవ్వాల్సిన 1,09,000 దాకా ఫ్లాట్స్ అనేది ఇంతవరకు దరిదాపుల్లో కూడా కనపట్లేదు. ఇది ఉండగానే మళ్ళీ కొత్తగా ల్యాండ్ తీసుకుంటామని ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో ఒక ఆందోళన ఉంది వాళ్ళకి. ఈ ఆందోళన తీర్చాల్సిన ప్రభుత్వం కొత్త ఎత్తుగడలో వెళ్తా ఉంది. అదేంటంటే రాజముద్ర. కొమ్మిడి గారు రాష్ట్రపతి అయినా లేదా ప్రధానమంత్రి గారైనా మన రాష్ట్రానికి వచ్చినా లేదా ఢిల్లీలోనో ఒక సందేశం ఇచ్చినప్పుడు ఏమిస్తారు? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందిస్తూ మీ నాయకత్వంలో బాగా చేయాలని అప్రిషియేట్ చేస్తారు. అది సాధారణమైనటువంటి సాంప్రదాయం. అదే రాష్ట్రపతి గారిని ఇక్కడ భావించారు. వారు ఇప్పుడు రాష్ట్రం ఇష్టం అనేది కేంద్రం ఎప్పుడో చెప్పింది. మీరు ఏది రాజధాని అనుకుంటే అదే రాజధాని మేము ఆమోదం వేస్తామని చెప్పారు. ఆమోదించే క్రమంలో వాళ్ళు మంచి మాటలుగా చెప్తారు కదా, మీ కొత్త రాజధాని బాగుండాలని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ నాయకత్వంలో అది ప్రగతి సాధిస్తుందని అనకుండా ఏరే విషయాలు చెప్పరు కదా. ఒక సాధారణ అట్లా జనరల్ గా అభినందిస్తే తప్పేం కాదు, మంచిదే కాదని అనండి. కానీ పోరాడి సాధించుకున్నది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దార్శనికుడు చంద్రబాబు అద్భుతంగా అభివృద్ధి చేస్తారని ఆవిడ ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు? ఓ పక్క లక్షల కోట్ల అప్పు మరి కేంద్రం నుంచి ఇప్పిస్తే తప్పేం కాదు, మంచిదే. కానీ ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి గారు ఇటువంటి వాటికి కూడా సలహాలు ఇవ్వాలి కదా. మీకు తెలుసు కదా, మీరు కూడా రాశారు కదా, రాయటమో లేకపోతే కామెంట్ చేయటమో. లావాసా నగరం ఏమైంది, రాయ్పూర్ నగరం ఏమైంది, ఇవన్నీ కూడా చర్చించాలి కదా గౌరవ రాష్ట్రపతి గారు. దేశానికే హెడ్ కదా అనేది నాకు వచ్చినటువంటి సందేహం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చంద్రబాబు నాయుడు గారిని దార్శనికుడు అంటే మనకేం అభ్యంతరం లేదు. కానీ పోరాడి సాధించుకునేది ఏంటో అర్థం కావట్లేదు. దీంట్లో పోరాడి సాధించుకునేది ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం అనుకునేది అమరావతి, దాంట్లో పోరాడి సాధించుకునేది ఏమీ లేదు. కాబట్టి వారు ఆ పదాలు వాడడం ఉండాల్సింది కాదు. ఏదంటే వారు చెప్తే కేంద్ర ప్రభుత్వం వింటుందా వినదా అనేది పక్కన పెడితే, అమరావతి మన యాంగిల్లోకి వచ్చినప్పుడు రాజముద్ర పైన ఒక గందరగోళం చేస్తున్నారు అందరూ కలిసి. అదేంటంటే రాజముద్ర పడిపోయిందని. కొమ్మిడి గారు 70 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 3 సార్లు రాష్ట్రమే మారిపోయింది. 70 స్కాన్ ఆఫ్ 70 years. తమిళనాడు నుంచి ఒకసారి వచ్చేసామా, ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ కలిసిపోయినామా, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇడిపోయినాం. 3 సంవత్సరాలు 70 ఏళ్లలో 3 సార్లు రాష్ట్రమే మారిపోయింది, రాజధాని కాదు, రాష్ట్రాలే మారిపోయినాయి. రేపు కేంద్ర ప్రభుత్వం అనుకున్న ఆర్టికల్ 3 ప్రయోగించి మన 2 కలిపేయగలం. మనం కలపలేదా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వ్యతిరేకంగానే కేంద్రం ఆర్టికల్ 3 ప్రయోగించి విడగొట్టలేదా? కాబట్టి ఇది ఒక సాధారణ ప్రక్రియను తీసుకొచ్చి అసాధారణ ఎందుకు చేస్తున్నారంటే, అమరావతి రైతులకు మీరేం చేయాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా ఫ్లాట్లు ఇవ్వండి మహాప్రభు అని కోరుకుంటున్నారు. ఇప్పుడు అది ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి ఏమి ఇచ్చాం మీకంటే రాజముద్ర ఇచ్చాం. ఎందుకు రాజముద్ర ఇచ్చామంటే జగన్ మళ్ళీ వస్తే గ్యాన తీసేస్తాడేమో. కాబట్టి మీకు ఒక శాశ్వతమైన ప్రాతిపదికన వేసేసామని చెప్పి వాళ్ళ సమస్యలన్నింటినీ కాస్త ఎన్ని రోజులు పక్కన పెడతారు కొమ్మిడి గారు. నా పాయింట్ కరెక్టేనా కాదా? ముందు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఎవరైనా ఒక కాలనీ డెవలప్ చేయాలనుకుంటే ఫస్ట్ ల్యాండ్ రైతుల దగ్గర తీసుకుంటే ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చిన తర్వాత కదా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారు. కానీ రివర్స్లో జరుగుతుందా లేదా? అమరావతిలో మీరు అనుకున్న సాధారణ ప్రక్రియ జరగదు. రీజన్ ఏంటంటే డబ్బులు. ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కానీ వెంచర్ వేసేవాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక వనరుల దృష్టిలో 4 ఎకరాలు 5 ఎకరాలు వేస్తారు, డివిజన్ చేసేస్తారు, ఫ్లాట్లు వేస్తారు, నెంబర్లు ఇస్తారు, తొడా అప్రూవల్ తీసుకుంటారు, అమ్ముతారు. ఇది సాధారణ ప్రక్రియ. ఇక్కడ అది చెయ్యాలి అంటే 52,000 ఎకరాలని బైఫర్కేషన్ చేయాలి. 52,000 ఎకరాలని బైఫర్కేషన్ చేయాలి. ఇది అంటే అప్పుడు ఫ్లాట్లు డివిజన్ అవుతుంది. దాదాపు ఒక ఫ్లాట్ కమర్షియల్, 2 ఫ్లాట్లు హౌసింగ్ ఏరియాలు ఇవ్వాలి కదా అమరావతి రైతులకు. ఇవన్నీ ప్రభుత్వ భూమి వేరు చేయాలి, అమ్మడానికి భూమి వేరు చేయాలి. ఇవన్నీ చేయాలంటే సాధారణ ప్రక్రియ, ముఖ్యమంత్రి గారి ప్రక్రియ కాదు, సాధారణ ప్రక్రియ తీసుకుని 1,00,000 కోట్లు అవుతుంది. డబ్బులే ఉన్నాయి, సాధ్యం కాదు. కాబట్టి 1,00,000 కోట్లు పెట్టే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇంకో పక్క రాజధాని కూడా కట్టాలి కాబట్టి రాజధాని ఏర్పాట్లు చకచకా చేస్తుండడం వల్ల ఇప్పుడు అమరావతి రైతుల్లో ఆందోళన వస్తుంది. రాజధాని ఏర్పాట్లు మీరు ఏదో చేస్తున్నారు, బట్ మా పరిస్థితి ఏంటి, మీరు ఇట్లే ఉంటే మా భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన. అంటే దీనికి కారణం ఏంటంటే మీరు వేసుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మన ఆర్థిక వనరులతో సంబంధం లేని వ్యూహాలు ఇవి. ఇప్పుడు 1,00,000 కోట్లు అయితే కానీ బైఫర్కేషన్ చేయలేరు 52,000 ఎకరాలని. 52,000 ఎకరాలు బైఫర్కేషన్ 1,00,000 కోట్లు ఏమన్నాయి మనకు? 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుని ప్రపంచ బ్యాంక్ అప్పు తెచ్చుకున్నాం. ఇట్లా ఎన్ని అప్పులు తెచ్చుకోవాలి, ఎంత దగ్గర తీసుకోవాలి,
కాబట్టి ఇది మేజర్ ప్రాబ్లం. అందువల్ల అమరావతి రైతుల సమస్య పరిష్కరించే పరిస్థితులు వీళ్ళు లేరు. కాబట్టి ఏం చేస్తున్నారు, రాజముద్ర పేరుతో ఇంకా అయిపోయింది, ఇంకెవరు వచ్చినా మార్చలేరు అని కొత్త పాలలో వేసుకున్నారు. ఇది మొదటి అంశం. రెండోది, రాజధానికి సంబంధించి జగన్ గారు ఒక ప్రపోజ్ చేశారు. అమరావతి రాజధాని ప్రాజెక్ట్ మీద ఒక ప్రపోజల్, 2 ప్రపోజల్ ఒకే చోట ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. ఆ ప్రపోజల్ పెట్టి చర్చ జరగనివ్వండి. దాన్ని ఎందుకు నెగిటివ్ యాంగిటివ్ ఎందుకు? జగన్ గారు ఒక ప్రపోజ్ చేశారు. ఆయన ఆలోచన ఏంటి, అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే 1 లక్ష కోట్లు అవుతుంది. ఆయన ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 లక్షల కోట్లు అవుతుంది. అంతమంది దగ్గర డబ్బులు లేవు. అదే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వేరే అనుకుంటే ఎస్టాబ్లిష్డ్ సిటీస్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ రాజధాని కార్యాలయాలు 10,000-15,000 కోట్లతో అయిపోతే రాష్ట్రంకు ఉన్నటువంటి ఇతర వనరులు, అప్పులు లాంటి చేసే అవకాశాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర పెట్టుకుని ఒక ప్రపోజల్ ఆయన తీసుకొచ్చాడు. ఈ ప్రపోజల్ వల్ల రాష్ట్రానికి కానీ చివరకు మీరు అనుకున్న అమరావతికి కానీ నష్టమా? సూటిగా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన దాంట్లో అమరావతికి సేఫ్. అదే నేను రోజు వ్యాసంలో చెప్పాను. ఏంటంటే కొమ్మినేని గారు, మీరు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపిన తర్వాత రాజధాని విస్తరణ జరిగింది. హైదరాబాద్ గ్రేటర్ గా మారింది. ఈ రోజు గ్లామర్ హైదరాబాద్ సికింద్రాబాద్ లోని అసెంబ్లీ సెక్రటరియట్ చుట్టూ ఉందా, మాదాపూర్, హైటెక్ సిటీ, శంషాబాదు లేదా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో ఉందా? మనం అమెరికాని ఎక్కడ చూస్తున్నాం? పాత బస్సులో చూడట్లా, హైదరాబాద్ లో చూడట్లా, హైటెక్ సిటీ కాడ చూస్తున్నాం, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కాడ చూస్తున్నాం. మరి రేపు విజయవాడ, గుంటూరు కలిసిపోతే ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ కలిసిపోతుంది. ఆ తర్వాత చుట్టూ ఉన్న ప్రాంతాలే ఒక మాదాపూర్ అవ్వచ్చు, ఒక హైటెక్ సిటీ కావచ్చు. కాబట్టి ఇది సేఫ్ కదా. న్యాచురల్ ప్రాసెస్ లో గ్రోత్ ఉండాలి. నేచర్ ప్రాసెస్. రెండోది, ఇక్కడ మీరు అమరావతి ప్రాజెక్ట్ లో రైతుకి ఇవ్వబోయేది 27 సెంట్లే. అదే ఇప్పుడు మీ ప్రభుత్వ భూమి తీసుకోకుండా వాళ్ళ దగ్గర రైతులు తీసుకోకపోతే 100 సెంట్లు వాళ్ళదే కదా. 27 సెంట్లు మీరు ఇచ్చే బదులు 100 సెంట్లు వాళ్ళదైతే ఇంకా ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది కదా, వాళ్ళకి ఇష్టమైనట్టు చేసుకోవచ్చు కదా. రెండోది, రాజధాని మార్పు అనే చర్చ ఇంక రాదు కదా. మావిగన్ చుట్టూ మావిగన్లో అమరావతి ఉంది, అమరావతిలో మావిగన్ లేదు. కాబట్టి ఇప్పుడు రాజధాని మార్పు చర్చ ముగిసిపోతుంది. ఆర్థిక పరిస్థితులు కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది జగన్ గారి ప్రతిపాదన ఉన్నాయి. కొమ్మినేని గారు, ఇంతకన్నా బెటర్ ప్రతిపాదన అమరావతి ప్రాజెక్ట్ అని మీరు నిరూపించారు. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా. ఉదాహరణకి కొందరు ఏమంటున్నారు, ఇక్కడ నుంచి బందర్ దాకా ఆఫీసులు పెడతారు. ఆఫీసులు బందర్ దాకా పెట్టక్కర్లా, గ్రోత్ కారిడార్ లాగా డెవలప్ చేస్తారు. నాగార్జున యూనివర్సిటీ పక్కనే కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గవర్నమెంటే చెప్పింది కదా. అక్కడ కావాల్సిన బిల్డింగ్లు కట్టుకుంటే అయిపోయేదానికి, పైగా ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ మళ్ళీ కడతారంట, ఆల్రెడీ ఉన్న ఇంకేంటి రైల్వే స్టేషన్లు, అంత బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ ఉంటే మళ్ళీ కడతారంట. కావాలంటే వాటిని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా. సో ఇట్లాంటివన్నీ చేసేసరికి వాళ్ళు ఈ డబ్బులన్నీ వృధా అయిపోతున్నాయి కదా అనేది జనంలో వస్తున్నటువంటి భావన. అంతేకాకుండా ఇంకొక పాయింట్, ఇందాక నేను చెప్పినట్లుగా హైదరాబాద్కి ఎందుకు మారారు? బిల్డింగుల కోసమే కదా, అదొక రీజనే కదా. అట్లాగే ఇక్కడ కూడా నాగార్జున యూనివర్సిటీ పక్కన లేదా కొన్ని బిల్డింగులకు రెడీ చేసుకుని అంటే అప్పుడు ఖర్చు కూడా తగ్గుతుంది కదా. అదే కదా మావిగన్ ప్రతిపాదనలో ఉన్నటువంటి కీలకం. కొమ్మినేని గారు, ఇప్పుడు మీరు హైదరాబాద్ చెప్తున్నారు, మీరు విజయవాడ మర్చిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని కార్యాలయం ఎక్కడ విష్ణు గారికి తెలుసు. మొత్తం కార్యాలయాలు మంగళగిరి, తాడేపల్లి కాడ ఉన్నాయి. అవును, విష్ణు గారికి తెలుసు. మొత్తం రాష్ట్ర కార్యాలయాలు ఏమున్నాయి, అమరావతిలో లేవు. మొత్తం విజయవాడ, గుంటూరు మధ్యలో, విజయవాడ, గుంటూరు, అటు బందరేపు కూడా ఉన్నాయండి. పెనూరు అవతల విజయవాడ చుట్టూ, గుంటూరు చుట్టూ ఉన్నాయి కార్యాలయాలు. మొత్తం మీరు ఏ కార్యాలయం చూసుకోండి అన్నీ ఉంటాయి. అసెంబ్లీ సెక్రటేరియట్ మినహాయించి అంతే మిగిలిన అన్ని కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి. ఏపీఐఏసీ బిల్డింగ్ ఎక్కడ ఉంది? మంగళగిరి దగ్గర ఉంది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఇది ఒక నేచురల్ అడ్వాంటేజ్ ని. ఎందుకంటే రెండోది, జగన్ గారు విజయవాడకు ఒకవైపు గన్నవరం, ఇంకోవైపు మచిలీపట్నం, ఇంకో పక్క గుంటూరు ఉంది కదా. 3 చోట్ల 3 వైపులు మల్లుతుంది రాజధాని. అప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి విస్తరణ జరగడానికి అవకాశం ఉంటుంది. మల్టిపుల్ రీజన్స్ తో ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఇది ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని చర్చ పెట్టండి, లేదా ది బెస్ట్ దానికన్నా అమరావతిని చర్చ పెట్టాలి. అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడతా జగన్ గారిని పర్సనల్ అటాక్ చేసుకుంటా ఉంటే 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు. ఒక అలజడైతే వచ్చింది కొమ్మినేని గారు ప్రజల్లో, అమరావతి రైతుల్లో. జగన్ గారి ప్రపోజల్ వల్ల రాజధాని మార్పు అనే చర్చ ముగిసిపోతుంది. ఆ మహానగరంలో ఇది కూడా భాగస్వాములు అయిపోతుంది. మనం ఎందుకు మాదాపూర్ కావద్దు? అంటే కొత్త ఆలోచనలు వచ్చిన నేపథ్యంలో వాటికి సమాధానం చెప్పలేక మావిగన్ను, వ్యక్తిగతం, 3 రాజధానులని అటాక్ చేస్తున్నారు. 2 రోజులు చేయొచ్చు. వైసీపీ మరింత వ్యూహాత్మకంగా అమరావతికి మావిగన్ పోటీ కాదు, అమరావతి మావిగన్ లో అంతర్భాగం. మావిగన్ లో అమరావతి ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయన్న వాస్తవాన్ని చాలా ఓపిక్ గా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పగలిగితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా మంచి ప్రతిపాదన వస్తుంది.